నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు. అసెంబ్లీకి హాజరు కావాలని డిమాండ్. కల్వకుర్తిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి శ్రీకారం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఎమ్మిగనూరులో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం. విధి ఒత్తిడి మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారని ఎస్ఐ. కల్వకుర్తిలో ఫుడ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంపై అధికారుల ఆరా. దీనిలో ఘనంగా మహావరుణ యాగం ప్రారంభం. భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు. బులెటిన్ లో అప్డేట్ చూస్తే, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా లేని జగన్ ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి రాలేకపోతున్నారని అన్నారు. బయట ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. గత 3 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరుగుతున్నాయని, బీసీలకు 34% రిజర్వేషన్లపై తీర్మానం చేశామని తెలిపారు. వైసీపీ సభ్యులు శాసనమండలిలో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రాకుండా, అసెంబ్లీకి రాకుండా బయట నుండి ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే బయట నుంచి విమర్శలు చేయడం తప్ప నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా, ఇవాళ చూసాం బలహీన వర్గాల రిజర్వేషన్ 34% రిజర్వేషన్ పెంచడానికి ఏ రకంగా చర్యలు తీసుకున్నారు, గతంలో ఏ రకంగా నష్టపోయారని చెప్పి డీటెయిల్గా ముఖ్యమంత్రి గారు నిన్న తెలియజేయడం జరిగింది. అట్లాగే ఏదైతే మెగా డిఎస్సి కండక్ట్ చేసాం, మెగా డిఎస్సిని ఏ రకంగా దాన్ని దాదాపు 365 కేసులు వేసినా కూడా అవన్నీ కూడా ఎదిరించి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 16,300 దగ్గర పోస్టులు తీసింది. దాని మీద చర్చ జరిగింది. బయట ఉండి విమర్శ చేయటం కాదు, నిజంగా దమ్ముంటే వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చించాలి దానిపైన. అలాగే ఈరోజు ఏబిపిఎస్సి మీద, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి అవకతవకల మీద ఇవాళ క్లియర్గా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఏ రకంగా వాళ్ళు సెల్ ఫోన్లు అలౌ చేసి, కెమెరాలు లేకుండా చేసి, మొత్తం కూడా వాళ్ళు దాన్ని భ్రష్టు పట్టించినటువంటి విధానం మనం చూసాం. ఈ రకంగా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దిగజార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి అభూత కల్పన చేస్తూ మాయమాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చిత్తశుద్ధిగా ఉన్నాం, ప్రతిదీ చర్చిస్తున్నాం. ఇవాళ శాసన మండలిలో కూడా మరి వాళ్ళ నాయకులు ఉన్నారు, కనీసం చర్చించకుండా అల్లరి చేసి వెళ్ళిపోతా ఉన్నారు. మేము ఇచ్చాం, బీఎస్సీలో పెట్టి టైం తీసుకుందాం, చర్చిద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పాం. కనీసం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరపకుండా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి రాకుండా, అసెంబ్లీకి రాకుండా. పెద్దపల్లి జిల్లా మంతని అభివృద్ధి సింగరేణి బలోపేతమే లక్ష్యంగా తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించేందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఢిల్లీ స్థాయిలో నిరంతరం విజ్ఞప్తులు, ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆ త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మంతని ప్రాంత అభివృద్ధికి ఎలాంటి రాజీ ఉండదని ఎంపీ స్పష్టం చేశారు. శ్రీధర్బాబు గారితో మరి వెంకన్న గారితో, తుమ్మల గారితో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నడుస్తున్నది. చాలా సుఖంగా ఉన్నారు ప్రజలు. అన్ని గ్యారెంటీలు
ఏదైతే క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పినామో దాని ప్రకారం మేము పనిచేస్తున్నాము. ముఖ్యంగా నా వంతు స్పెషల్గా ఒక చెప్పదలుచుకున్నది ఏంటంటే సింగరేణికి ప్రత్యేకంగా డైరెక్ట్ అలాట్మెంట్ ఏదైతే పెద్ద డిమాండ్ ఉండేను సింగరేణి కొరకు డైరెక్ట్ అలాట్మెంట్ కావాలని చెప్పి దానికి గెలిచినప్పటికెళ్ళి తాడిచెర్ల బ్లాక్ 2 అలాట్మెంట్ మాకు సింగరేణి డైరెక్ట్గా కావాలని చెప్పి పదే రిక్వెస్టు మరి ఒత్తిడి ప్రెషరు అన్నీ పెట్టినాము. ఇక శుభవార్త ఏంటంటే తాడిచెర్ల 2 అనౌన్స్ కావడం జరిగింది. త్వరలోనే 6 నెలల లోపల సంవత్సరం లోపల అది కూడా ప్రారంభం అవుతుంది. దాదాపు 1000 మందికి ఆ ప్రాజెక్ట్ నుండి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మొత్తానికి మంత్రి ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో ఎట్లయితే శ్రీధర్ బాబు గారు కంకణం కట్టుకున్నారు, ఏదేమైనా మేము అభివృద్ధి చేసి తీరుతాము, ఎన్ని కష్టాలు వచ్చినా మేము ముందడుగేస్తామని. చిత్తూరు జిల్లాలో జరిగిన క్రీడా కమిటీ ఎన్నికల కార్యక్రమంలో ఏపీసీసీ క్రీడా విభాగం అధ్యక్షులు కమలాకర్ రావు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పతనం ఖాయమని అన్నారు. ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిబంధతతో ప్రజలకు అండగా నిలుస్తుందని, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రజల్లోకి మా డీసీసీ గారు రమేష్ బాబు గారు మరియు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ టిక్కారాం గారు ఉన్నారు. అలాగే ఇక్కడ నాయకులు అందరూ ఉన్నారు. అందరం కూడా ఒక కమిటీ వేసుకొని స్పోర్ట్స్లో ఎవరికైతే బాగా అనుభవం ఉందో, స్పోర్ట్స్లో ఎలా రాణించవచ్చో తెలిసిన వాళ్ళని డిస్ట్రిక్ట్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, జాయింట్ సెక్రటరీగా, అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇన్ఛార్జ్ని వేస్తాం, వర్కింగ్ ప్రెసిడెంట్ వేస్తాం, స్టేట్ టీం వేస్తాం. ఇదంతా దేనికోసం అంటే ఈరోజు చరిత్ర ఈరోజు మీరు పరిస్థితులు చూస్తే మీకు అర్థమవుతుంది. మొన్న జంతర్ మంతర్లో ప్రజల నుంచి వచ్చి స్టూడెంట్స్, చిన్న పిల్లలు పాపం, ఇంకా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పిల్లల్ని ఎంత దారుణంగా ఈ బీజేపీ గవర్నమెంట్ ఎంత దారుణంగా కొట్టించి ఎన్నో రకాలుగా వాళ్ళు టార్చర్ చేసి, అంటే ప్రజల్ని ఎలాగా చూస్తున్నారంటే వాళ్ళు చేసింది ఏదైనా రైటే. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి నీట్ ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ నీట్ ఎగ్జామ్కి అసలు మీకు నీట్ ఎగ్జామ్ కోసం పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎంత ప్రెజర్ ఫీల్ అవుతారు, ఎంత ఫీజులు కడతారు ఆ ఎడ్యుకేషన్ కోసం. అంత జరిగిన తర్వాత పేపర్ లీక్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకొని అలాంటి ఎగ్జామ్స్ చేసినప్పుడు దానికి కూడా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. ఆర్టికల్ త్రికల్పల్లి, పంజుగుల గ్రామాలలో 10 లక్షలతో నిర్మించిన వివో భవనాలను ప్రారంభించారు. పంచాగుట్టలో 5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనం, 30 లక్షలతో ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఆర్టికల్ గేట్ నుంచి శ్రీరామ్నగర్ తాండా వరకు 3.6 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాలు, తాండాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, ఒక 5 లక్షల రూపాయలు. అదేవిధంగా గోడౌన్ కూడా ఒక 30 లక్షల రూపాయలు వెచ్చించి గోడౌన్ కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ 3 పనులు పంజుగులలో మరి కార్యక్రమాలు చేస్తూ అంతే. అదేవిధంగా చుక్కలపల్లి కూడా వివో బిల్డింగ్, కొంత బ్రిడ్జ్ కూడా అవుతుంది, దాన్ని కూడా చూసాము. ఇప్పుడు 2.5 కోట్లు చుక్కలపల్లి పంజుగుల మధ్యలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. అది విజిట్ చేయడం జరిగింది. అది శీఘ్రగతిన జరుగుతూ ఉంది. ఇంకో 3 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది అది. అదేవిధంగా తర్నికల్లో కూడా ఈరోజు ఒక వివో బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసుకొని అక్కడ తర్నికల్ తండా వరకు 3,60,00,000 రూపాయల బీటీ రోడ్డు కూడా శాంక్షన్ అవుతుంది. దానికి కూడా ఈరోజు కొబ్బరికాయ కొట్టి అంటే ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఈ పనులు కూడా అతి త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్స్, అదేవిధంగా ఇంజనీర్స్ కూడా చెప్పడం జరిగింది. కల్వకుర్తి ప్రాంతంలో అన్ని గ్రామాలకు కూడా వివో బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీబీ బిల్డింగ్స్ ఎక్కడ లేకుండా కూడా కల్వకుర్తి మొత్తం కాన్స్టిట్యున్సీలో కూడా జీబీ బిల్డింగ్స్. కాకినాడ జిల్లా తుని ఎడమల గార్డెన్స్ లో భక్తి శ్రద్ధలతో మహావరుణ యాగం ప్రారంభమైంది. సమాజ శ్రేయస్సు, రైతుల సుభిక్షం, సమృద్ధిగా వర్షాలు కురవాలనే ఆకాంక్షలతో
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆధ్వర్యంలో 4 రోజుల పాటు యాగం నిర్వహిస్తున్నారు. యనమల దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, పుణ్యాహవచనం, జలజపం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. చెప్తే అంత విశేషం. జై శంకర భగవానికి, జగన్మాతకు, వరుణ మహాయాగనముకు. అయ్యా అభిషేకాన్ని కూర్చున్న దంపతులు కూడా చెప్పాలి, వచ్చినటువంటి భక్తులందరూ కూడా చెప్పాలి. చెప్తే అంత విశేషం. జై శంకర భగవానికి, జగన్మాతకు, వరుణ మహాయాగనముకు. అయ్యా అభిషేకాన్ని కూర్చున్న దంపతులు కూడా చెప్పాలి, వచ్చినటువంటి భక్తులందరూ కూడా చెప్పాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మిస్తున్న మారెళ్లపాడు పంపు హౌస్ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పనుల పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్ మనం చేసి ఇక్కడ రోడ్ అనేది ఉండదు, వెళ్ళిపోతుంది. రెండు ఒకసారి చేస్తాం తప్పకుండా పైపులో రెండు ఒకసారి నడుస్తుంది, మనకి దాని పవర్ కేబుల్ పక్కన పవర్ కేబుల్ అంతా ఫిట్ చేసి అయిపోయింది సార్. టెర్మినేషన్ చేసుకొని పెట్టుకున్నాం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో వైసీపీ తుని నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త వెంకట కృష్ణాజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కృష్ణాజీ నిరాడంబరంగా ఉంటూ పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, పార్టీ కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. తన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ కష్టం వచ్చినా సరే ముందుండి నడిపించే వ్యక్తి అండి. ఇంత పకడ్బందీగా ఇంత ఉన్నదంటే మన కృష్ణాజీ గారి వల్ల. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన చేసే సహాయాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా నా పేరు మాత్రం బయటకు రాకూడదనే ఉంటారు. ఈరోజు కోటనందూరు గ్రామంలో వందలాది మందికి, పేదవాళ్ళకి వందలాది మందికి సహాయం చేశారు. ముందుంటాడు ఆయన ఎప్పుడును. కాబట్టి అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఇంతమంది సమక్షంలో జరుపుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించాం. అలాగే ఈ సంవత్సరం కూడా మరింత మెరుగ్గా ఇక్కడ ప్రజలందరి మధ్యలో కూడా ఈ కార్యక్రమానికి మేము కూడా హాజరవడం సంతోషంగా భావిస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలు, చౌకధర దుకాణాలు, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజనంపై ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం వారి హక్కని, నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ అదేవిధంగా అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తూ కూడా మేము తనిఖీలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే హక్కుదారులకు భంగం కలిగినట్లయితే వాళ్ళ మీద కేసు బుక్ చేస్తూ ఉన్నాం. మేము హైదరాబాద్ మా కార్యాలయం పిలిపించి వాళ్ళ కేసు విచారణ చేసి వాళ్లకు ఒకవేళ తప్పు చేసినట్లయితే నిర్ధారణ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఈ కమిషన్కు ఉన్నది. ఈరోజు మరి ఇస్తున్నప్పుడు
అంగన్వాడీలను పరిశీలించినప్పుడు మరి చైర్మన్ గారి నాయకత్వంలో ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో పరిశీలన చేసినప్పుడు మరి 50 గ్రాముల్లో ఉండాల్సినటువంటి ఎగ్ 30 గ్రాముల నుంచి 40 గ్రాములు మాత్రమే కాంట్రాక్టు మరి సరఫరా చేసినట్లు మాకు నిర్ధారణ అయింది. మేము పర్యవేక్షణ చేస్తున్నప్పటి నుంచి కొద్దిగా లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే తల్లిదండ్రులు ఉంటారో మన రాష్ట్రంలో అధికంగా వ్యవసాయదారులు ఉంటారు, వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి. ఆ వ్యవసాయ కుటుంబాలు తనకు ఒక 2-3 ఎకరాలు 3-4 ఎకరాలు ఉన్నవారు అప్పట్లో ప్రైవేట్ కళాశాలలో చదివించాలంటే వాళ్ళు వలసలు పోయి ఒక దగ్గర వాచ్మెన్లుగా ఉండి అవన్నీ కూడా చదివించేవారు. కానీ గత 12 సంవత్సరాల నుంచి వలసల నుంచి మళ్ళీ వచ్చి ఏదైతే గవర్నమెంట్ కాలేజీలలో కానీ స్కూల్స్లలో కానీ మంచిగా. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అర్థం బేసిక్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, నోట్బుక్స్, పెన్సిళ్లు పంపిణీ చేశారు. రిటైర్డ్ ఎంఈఓ చిన్న తిరుపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రామ్మోహన్ రావు, ఉపాధ్యాయురాలు జ్యోతి తమ సొంత నిధులతో విద్యా సామగ్రిని అందించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుట్ట మల్లారం వద్ద ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి నివాళులు అర్పించి ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించారు. సీనియర్ సభ్యులను శాల్వాలతో సత్కరించారు. అసోసియేషన్ భవన నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేసినట్లు నాయకులు తెలిపారు. అనంతరం మహిళలు, పురుషులకు వేరువేరుగా క్రీడా పోటీలు నిర్వహించారు. జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా జమతాల గ్రామ పంచాయతీ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల దుస్థితిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత భవనాలు పూర్తి కాకపోవడంతో చిన్నారులను పక్కనే ఉన్న ఎంపీపీ పాఠశాల, సర్వశిక్ష అభియాన్ భవనాల్లో ఉంచుతున్నారు. నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో భవనం చుట్టూ తుప్పలు, పిచ్చి మొక్కలు పెరిగి విషసర్పాలు సంచారం ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని, చిన్నారుల భద్రతపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ముడుపుల పూజలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివస్తూ ముడుపులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు రామానుజాచార్యులు తెలిపారు. స్వామివారి కృపతో తమ వ్యాపారాలు సజావుగా సాగుతున్నాయని పలువురు వర్తకులు పేర్కొన్నారు. కుంకుమ పూజలు నిర్వహించబడతాయి. పెన్నింటి లావణ్య గూర్జి మా పెన్నింటి లావణ్య గూర్జి పార్వతి తెలిసామా లావణ్య గూర్జి మా పెన్నింటి లావణ్య గూర్జి పార్వతి పెన్నింటి లావణ్య గూర్జి మా పెన్నింటి లావణ్య గూర్జి పార్వతి తెలిసామా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గేమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ వరప్రసాద్ నేతృత్వంలో వైద్య సిబ్బంది పోలీసులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి దృష్ట్యా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. సామాజిక సేవలో భాగంగా పోలీసులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. జమ్కేర్ కామినేని హాస్పిటల్ వారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి క్యాంపుల ద్వారా పోలీసులు నిరంతరం డ్యూటీలలో సతమతం అవుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని వదిలేసి కుటుంబ ఆరోగ్యాన్ని గురించి వదిలేసి ప్రజల సేవలో నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వారి గురించి కూడా ఆలోచించి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్ ఇన్ఛార్జ్ భాషా గారు ముందుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గాను వారికి మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇందులో ఇప్పటి వరకు దాదాపు ఒక 60 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. ఇంకా మిగతా సమయం ఉంది. ఇది దాదాపు 100 మంది దాకా అయ్యే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుని పోలీసు వాళ్ళందరూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి తెలుసుకున్న తర్వాత డాక్టర్లు ఇచ్చే అమూల్యమైన మహబూబ్నగర్ జిల్లాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అశోక్ టాకీస్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ మోదీరాజ్, నగర మేయర్ మమతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ దేశ సేవతో పాటు యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహానాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడుగుజాడల్లో నడవాలని సంజీవ్ మోదీరాజ్ పిలుపునిచ్చారు. ఒక ప్రధానిగా ఉండి భారతదేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి హయాంలో టెలికాం కానీ కంప్యూటర్ కానీ ఇవన్నీ కూడా ఆధునిక భారతదేశానికి ఇలా తోడ్పడి ఇలా మనం భారతదేశం ఎంత ముందున్నామంటే ఇదంతా కూడా వారి కృషియే. అదేవిధంగా యువతనే భవిష్యత్తు అని తెలుసుకొని 18 ఏళ్ళకే యువతకు ఓటు హక్కు కలిగించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా పంచాయతీరాజ్లో ఇక్కడ గవర్నెన్స్లు అంతా కూడా మహిళలకు కూడా ప్రధానంగా వారికి కూడా భాగస్వామ్యం కలిగించాలి. ఇండిపెండెంట్గా వారంతా లోకల్ పార్టీస్లో వారు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఓటు హక్కు 18 ఇయర్స్కి మార్చారు. ఈరోజు టెలికాం కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఆయన కృషి వల్లనే ఈరోజు మనం అందరం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఇంతమంది కృషి వల్లనే అని చెప్పాలి. ఈ రాజీవ్ గాంధీ గారు 1991లో ఒక ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో ఒక బాంబు దాడిలో మరణించడం జరిగింది. ఆయన మరణం అనేది అందరికీ చాలా బాధాకరం.
ఈరోజు రాజీవ్ గాంధీ గారు చేసిన ఆశయాలను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రతి ఒక్క యువత ముందుకు జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్ సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో పురందర్ కుమార్ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతను ఈవో వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.